మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా జూన్ మాసానికి సంబంధించి 3వ వారానికి ఈ 21 నుంచి 27 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక 21వ తారీఖు ఆదివారం కరెక్ట్గా కుజుడు ఆయన స్వక్షేత్రమైన మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు. అలాగే 22వ తారీఖు సోమవారం నుంచి కూడా బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చున్నారు. కుజుడు బుధుడు మెయిన్గా ఈ వారం నుంచి కూడా స్థాన మార్పులు మనం గమనించవచ్చు. ఇక ప్లానటరీ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక కుజుడు వృషభంలో, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ గురు శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మేన రాశిలో శని భగవానుడు గోచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధంగా గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కన్యా, తుల, వృశ్చికం మీదగా 3 రాశుల మీద కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క వారంలో మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల్లో ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఏదైతే చెప్పుకున్నాం ఈ వారం, అటు కుజుడి మార్పు కావచ్చు, ఇటు బుధుడి మార్పు కావచ్చు. దీనిలో బుధుడు మాత్రం షష్టమ స్థానంలో యోగిస్తూ ఉన్నారు జనరల్గా. అదే కుంభరాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. రాశి వాళ్ళకి 9 గ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం కూడా చంద్రబలం అంత అనుకూలంగా ఏమీ లేదు. హెక్టిక్ స్ట్రెస్ షెడ్యూల్ మధ్య నడుస్తూ ఉంది. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఏ ప్లానెట్ లేదు కాబట్టి ఆచితూచి అడుగు వేసుకుంటూ, సో ఈ పని ఎప్పుడు అవుద్ది అని కాకుండా అయిన పని అప్పటికే అవుద్ది అన్నట్టు మీరు మీ పని చేసుకుంటూ దాని మీద ఏకాగ్రతతో కాన్సన్ట్రేటివ్గా ఎక్కడ తప్పు దొరలకుండా ముందుకు వెళ్ళడం అనేది కుంభరాశి వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఇప్పుడైతే అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. సో రుణరోగ శత్రుస్థానమైన షష్టమ స్థానంలో గురుడు, శుక్రుడు, బుధుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, అలాగే సంతానపరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, చాలా సందర్భాల్లో గురు శుక్రుడు లాంటి శుభగ్రహాలు ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాయి. షష్టమ స్థానంలో గురు శుక్రుడు లాంటి గ్రహాలు ఇక్కడ మెయిన్గా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంత తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, హయ్యర్ కాన్ఫిడెన్సు ఇలాంటివి, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలో తప్పే ఉందని అనొచ్చు. కానీ బట్ ఏంటంటే ప్రస్తుతం పరిస్థితుల్లో లక్ అనేది కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల రీత్యా మీరు మెయిన్గా ఏంటంటే గురుశుక్రుల యొక్క ఈ యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉందో షష్టమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, రుణ ఒత్తిళ్ళకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా బాసెస్ నుంచి ఎవరి వల్లైనా మాట పడాల్సి వస్తుందేమో అనే విషయాల్లో ముఖ్యంగా ఈ గురువుగారి యొక్క షష్టమ స్థాన సంచారం కూడా కనిపిస్తుంది కాబట్టి వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. బట్ గురుడు ఇక్కడ ఉచ్చ స్థితిలోనే ఉన్నారు షష్టమ స్థానంలో. వాటి రుణరోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉండటం వల్ల లోన్స్ విషయంలో ఏంటి, హెల్త్ విషయంలో ఏంటి, ఎనిమీస్ విషయంలో ఏంటి కొంచెం జాగ్రత్తగా అడిగేసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. బుధ గురువారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ షష్టమంలో ఉన్నాడు. హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్, లాంగ్ జర్నీస్లో కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే క్యాన్సిల్ చేసుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఆ రాశ్యాధిపతి కుజుడు చతుర్థంలో ఉన్నాడు.
సో చాలా వరకు కూడా ఎప్పుడైతే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం అది నీచరాశి అయింది, కుజుడు కూడా ఈ వారం నుంచి అర్ధాష్టమంలోకి వచ్చున్నారు. సో డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంత ఎమోషనైజ్డ్ సిచ్యువేషన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ కుజుడు కూడా అంత అనుకూలత తక్కువ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా 8 గ్రహాల ప్రతికూలత ఉంది కాబట్టి, అనుకూలించట్లేదు కాబట్టి 27 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసుకుని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ ఇది చదువుకుంటా చక్కగా ఈ రాశి వాళ్ళు 27 ప్రదక్షిణాలు చేసుకుని శివాలయాన్ని దర్శనం చేసుకోవటం డైలీ కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.